నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామంది నాకు క్లాసెస్కి సంబంధించి బుక్స్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్లు పెడుతూ ఉన్నారు. సో డైరెక్ట్గా అది కొంచెం క్లియర్ చేద్దామండి. అంటే బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటని చెప్పి చాలామంది పెట్టారు. అది కొంచెం కాంటాక్ట్ నెంబర్ చూడటం అండ్ దాంతోపాటు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పేసి డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన దాని మీద మెసేజెస్ వస్తున్నాయి. అది ఒక్కసారి చెప్పండి సార్, కొద్దిగా చాలామందికి డౌట్. ఆ బుక్స్ విషయానికి వస్తే మనం క్లాసుల్లోనే అమ్ముతున్నాం ప్రస్తుతానికి. దాన్ని మనం అమెజాన్ నుంచి కూడా ట్రై చేస్తున్నాం. అమెజాన్ నుంచి కానీ ఇంకేమన్నా మాధ్యమాల ద్వారా ట్రై చేస్తున్నాం బుక్స్ అమ్మడానికి. ఆ ప్రాసెస్ నడుస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే మనం క్లాసులలో అమ్ముతున్నాం. బయట ఎక్కడ అమ్మడానికి లేదు కాబట్టి క్లాసులో మాత్రమే అమ్ముతున్నాం మనం. ఆ క్లాసెస్ వచ్చి మనకి 2022 ఆగస్ట్ 7th, ఈ ఆగస్టులో 7వ తారీఖు మనకి వైజాగ్లో ఉంటుందండి ఫస్ట్ క్లాస్. ఆగస్టు 14th మనకు బెంగళూరులో ఉంటుంది. అలాగే ఆగస్టు 28th మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. ఇక సెప్టెంబర్ 4th మనకి తిరుపతిలో క్లాస్ ఉంటుంది. ఓకే. మనకి సెప్టెంబర్ 11th మనం ఎప్పటి నుంచో అనుకుంటాం స్పెషల్ క్లాస్. ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది బుకింగ్. కాబట్టి స్పెషల్ క్లాసు ఎవరైనా సరే తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. సెప్టెంబర్ 11th మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 18th విజయవాడ క్లాస్ ఉంటుంది. ఈ షెడ్యూల్ ఈ మంత్ వరకు మనకి సెప్టెంబర్ వరకు మనకి షెడ్యూల్ ఓకే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో బుక్స్ కూడా మనం క్లాసుల్లోనే మనం సెల్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఓకే. వేరే మాధ్యమాల ద్వారా మనం ట్రై చేస్తున్నాం. ఇంకా అవి ఓకే కాదని మన దాంట్లో కూడా మేము ఒకసారి టీవీలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం బుక్స్ తీసుకో. సో బుక్స్ అయితే క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో అక్కడి నుంచి వెళ్తున్నాయి. తర్వాత వేరే మాధ్యమాలతో ప్రయత్నం చేస్తున్నారంట. అవి అయిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి, అవి కూడా అనౌన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 406వ మనీ మంత్ర వీడియో. సో ఎప్పటికప్పుడు మీరు అందులో తెలియని ఒక మోటివేషన్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ వీడియోస్లో అండ్ ప్రతి కంటెంట్ని ఈజీ చేసేసి మన ఆలోచన స్థాయి కానీ మనం కానీ మారితేనే ఏదైనా సరే దానికి తగ్గట్టే మన జీవితం ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే మీరు ఇంతకుముందు అన్నారు మన ఆలోచన విధానం ముందు మారాలి. అవును. ఆలోచన విధానం ఎందుకు మారాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం మారనంత మట్టికి మీరు ఏది సాధించలేరు. అవును. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మీ జీవన పోరాటంలో ఏదో ఒక ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేసినప్పుడు మీరు ఈ మాత్రం జీవన పోరాటం అంటారు. అంటే జీవితం అనేది ఎలా ఉండాలంటే ఇప్పటివరకు మనం పోరాటం చేస్తుంది బతుకు కోసం పోరాటం చేస్తున్నాం. బతుకు వేరే జీవితం వేరే నేను గతంలో కూడా చెప్పాను. అవును. జీవితం అంటే జీవితంలో మీరు ఏం ఆలోచించే అవసరం ఉండదు. ఇక మీరు కోరుకునేవన్నీ స్థిరంగా కూర్చున్న దగ్గర అన్నీ లభిస్తాయి. అంటే ఎలా ఉంటుందంటే ఒక స్థాయి వరకు మనిషి ఏదైనా కోరుకుంటాడు. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, లేకపోతే భోజనం కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మీరు హాయిగా మీకు విపరీతం ఆకలిస్తుంది, షడ్రసోపేతమైన భోజనం పెట్టేస్తాము. ఆ తర్వాత తిన్న తర్వాత మరుక్షణం మీకు ఇక ఆకలి గురించి ఆలోచించారు, భోజనం గురించి ఆలోచించారు. ఓకేనా, అది అక్కడికి ఫినిష్ అయిపోయింది. అలాగే మీరు ఏవైతే కోరుకున్నారో అవన్నీ లభించిన తర్వాత అది జీవితం అంటాం మనం. ఆ జీవితంలో మళ్ళీ కోరుకోవడం అంటూ ఏముండదు. ఒకసారి కోరుకుంటారు, వచ్చేస్తుంది, అయిపోయింది. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే మీ యొక్క జీవితాన్ని మీరు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవితాన్ని తయారు చేసుకోవడం అంటే మీరు ఒక మాంత్రికుడిగా మారిపోవాలి. మాంత్రికుడిగా మారిపోవాలంటే ఆ మాంత్రికుడు ఏం చేస్తాడు, తనకు కావాల్సిన వాటిని సృష్టించుకుంటాడు. తనకేమేం కావాలనే దాని మీద ఒక అవగాహన వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సృష్టించుకుంటారు. అలాగే మీరు ఏదైతే సృష్టించుకుంటారో దాన్ని మీరు పొందగలుగుతారు. మన సబ్జెక్ట్లో కేవలం మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని సృష్టించుకోవాలి. సృష్టించుకునేది మీరు పొందగలుగుతారు. సింపుల్, రెండు మాటలు, ఇంకంతకంటే ఏం లేదు. ఇలా సృష్టించుకుంటారు అనే దాని మీద మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు మీరు యొక్క జీవనభృతి కోసం మీరు ఏదైతే మనం బతుకు తెరువు కోసం పోరాటం అంటాం మనం. అవును. దానికోసం మీరు ఒకటి కాకుండా ఇంకోటి, అది కాకుండా ఇంకోటి ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారు ఎప్పుడూ కూడా. దానికోసం మీరు ఎలా ఆలోచిస్తుంటారు? ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది మనకి, ఇంతకంటే ఎక్కువ ఫెసిలిటీ కావాలి, సరిపోదు. కానీ అప్పుడు దానికోసం ప్లాన్ వేయడం జరుగుతుంది. ఓకేనా, అలా అది ఎంతవరకు దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోతుంటారు, లైఫ్ అంతా పోతుంది, మనం ఎత్తుకోవడానికి సరిపోతుంది. లైఫ్ అంతా పోతుంది, ఎత్తుకోవడానికి సరిపోతుంది మనకి. అంటే ఎక్కడ కూడా మనకి లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఆ సాటిస్ఫాక్షన్ కావాలంటే నీ జీవితమే ఒక మాంత్రికుడిగా తయారు కావాలి. అంటే మీరు ఏదైనా సృష్టించుకోవచ్చు, మీరు ఏదైనా సృజించవచ్చు. మీకు కావాల్సిన వాటన్నిటిని ఏ రూపకంగా కావాలనో సృజించుకోవచ్చు. ఇది బాగా గుర్తు. ఇక్కడ సృష్టి వేరు, సృజనాత్మక మనస్సు వేరు. కాబట్టి ఆ సృష్టిలో
మీకు ఎలా కావాలి దాన్ని సృజనాత్మకంగా ఆలోచించినప్పుడు మాత్రమే మీకు జీవితం అనేది సాధ్యమవుతుంది. అప్పటి వరకు మీకు సాధ్యం కాదు. కానీ మీరు సృష్టించుకున్న వాటిలో బతుకు మాత్రమే కనిపిస్తుంది. అంటే సృజనాత్మకత లేదు. సృజనాత్మకత అంటే నీకు ప్రతిదీ ఆనందాన్ని ఇవ్వగలగాలి. నువ్వు సృష్టించుకున్నవి ప్రతిదీ కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి. మీరేం చేస్తున్నారంటే అన్ని నెగిటివ్ సృష్టించుకుంటున్నారు. అర్థమవుతుందా? నెగిటివ్లో మీకు సృజనాత్మకత ఉండదు. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కానీ ఒక మంచి సీనరీ చూసినప్పుడు మీకు ఒక సృజనాత్మకత, మీ మనస్సు ఎలా ఆనందాన్ని పొందుతుంది, దాన్ని ఎలా స్వీకరిస్తుంది, దాంతోపాటు మీ శరీరంలో ఉన్న ప్రతి కణం దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది, దాన్ని మీరు గమనించగలిగారు. ఇక్కడ బతుకులో మీకు అది లేదే. ప్రతి దగ్గర కూడా మీకు భయంతో మీరు బతుకుతున్నారు. అలాగే ప్రతి దగ్గర కూడా రేపు ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఎలా ముందుకు పోవాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే నేను ఇంకా బాగా అవుతాను అనే ఆలోచనలే తప్ప ఒక స్థిరత్వం అనేది లేదు. కాబట్టి సృష్టించుకోవడం వేరు, సృజనాత్మకత వేరు. మనం ఏమనుకుంటున్నాం అంటే సృష్టించుకోవడం అంటే నేను డబ్బు సంపద ఐశ్వర్యం సృష్టించుకుంటున్నాను అనుకుంటున్నారు. అది ఎంతవరకు సృష్టించుకుంటున్నారు మీరు అంటే మీ యొక్క అవసరాల నిమిత్తం మాత్రమే సృష్టించుకుంటున్నారు. కాబట్టి మాంత్రికుడు అలా కాదు. మాంత్రికుడు అంటే ఏదో మన పురాణాలు చెప్పిన మాంత్రికుడు అని కాదు. అంటే మీ యొక్క మనసే మాంత్రికుడు. కాబట్టి అతను సృష్టించుకోవడంలో ఎలా ఉంటుందంటే మీకు కావాల్సిన వాటి విషయాలు కానీ ఏవైనా కానీ దాంట్లో ఒక సృజనాత్మకతో కూడిన మనస్సుని మీరు ఎప్పుడైతే పెడతారో ప్రతి దాంట్లో మీరు సృష్టించుకున్న దాంట్లో ఒక ఆనందాన్ని, ఒక ఆహ్లాదాన్ని మీరు పొందగలిగినప్పుడు మాత్రమే దాంట్లో సంతృప్తి అనేది ఉంటుంది. దాన్ని జీవితం అంటాం మనం. అది బతుకు కాదు, జీవితం. నీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు అది బతికే అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏదో దొరికింది, అంతవరకు మాత్రమే పని అయిపోయింది. అవును. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారి ఎత్తుకోవడం జరుగుతుంది. అలా ప్రతిసారి ఎత్తుకోవడం అనేది లేకుండా ఉండడం అనేది సృజనాత్మకత. ఆ సృజనాత్మకతో కూడినటువంటి జీవితాన్ని మీరు ఎప్పుడైతే తయారు చేసుకుంటారో అది సుస్థిరంగా ఉండి ఎప్పటికీ జీవితాంతం జీవించడం అనేది ఆ కళ తెలిసినంత మట్టుకి మీరు ఎక్కడ కూడా మీ లైఫ్ని మిస్ కావడం కానీ లేదంటే మీరు కావాల్సినవి కోల్పోవడం అనేది జరగదు. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు సృజనాత్మక రూపంలో సృష్టించుకోండి. అప్పుడే సుస్థిరంగా ఉంటుంది. అది సుస్థిరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, శాశ్వతమైనదిగా ఉంటుంది. అది అలాంటి జీవితాన్ని మీరు కోరుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా మీరు బతుకు విషయం ఆలోచించకండి. బతుకుకి జీవితానికి చాలా తేడా ఉంది. మన క్లాసులోకి వచ్చిన తర్వాత కానీ లేకపోతే మన మణిమంత్ర బుక్స్ చదివిన తర్వాత కానీ ఎన్నో బతుకులు జీవితాలుగా మార్చబడ్డాయి. వాళ్ళ ఆలోచన విధానం మారింది. మీరు స్టార్టింగ్లో అన్నారు ఆలోచన అనేది మారాలి. ఆలోచన మారినప్పుడే ఆలోచన కూడా సృజనాత్మకంగా ఉండాలి. ఆలోచన అనగానే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డబ్బు సంపద ఐశ్వర్యమే కదా, దాన్ని ఆలోచిస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు ఆలోచిస్తున్నారంటే అవసర నిమిత్తమే ఆలోచిస్తున్నారు. మళ్ళీ అది బతికైతుంది కానీ జీవితం కాదు. కాబట్టి సృజనాత్మకతో కూడినటువంటి ఆలోచన మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది శాశ్వతంగా ఉండి మీరు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని అలాగే ఐశ్వర్యవంతమైన జీవితాన్ని నిరంతరం అలాగే కొనసాగిస్తూ ఎండ్ ఆఫ్ డెత్ వరకు కాకుండా వచ్చే జన్మలో కూడా ఆ జీవితాన్ని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పిన దాంట్లోనే ఎప్పటికప్పుడు ఆ ఆలోచనలు కూడా సృజనాత్మకంగా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అలాగే ఉండాలి. మన జీవితాన్ని మనం మౌల్డ్ చేసుకోవాలి అని అంటే ఎంత వీలైనంత వరకు ఆ సృజనాత్మకంగా వెళ్ళే దారిలోనే ఆలోచనలు సుస్థిరంగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నాకు ఇల్లు కావాలంటే ఎంత ఆలోచన ఉంటుందంటే దాదాపు మనం చాలామంది చూస్తుంటాం, మధ్యతరగతి కావచ్చు, కొద్దిగా ఉన్న తరగతి అయినా కానీ ఒక ఇల్లు అంటే ఏదో ఒక డబుల్ బెడ్రూమో లేకపోతే కిచెన్ హాలో లేకపోతే ఓపెన్ కిచెను ఈ జనరేషన్ తగ్గట్టు కట్టేసుకుంటారు. అది కాదు. అంటే నీ ఆలోచన అంతవరకే ఉంది, అంతకుమించి పోలేదు. ఒక మ్యాన్షన్ ఎందుకు ఊహించావు నువ్వు? ఎందుకు సాధ్యం కాదు? మ్యాన్షన్ నీకు ఎందుకు సాధ్యం కదా అంటే అది నేను దానికి సరిపోను అనే ఆలోచనలతో నీ ఆలోచన నువ్వే అణిగి పెడుతున్నావు. అవును. అప్పుడు నువ్వు మ్యాన్షన్ ఎలా పొందుతావు? ఆ మ్యాన్షన్ ఆలోచించేవాడు. ఒక ర్యాంచ్ ఆలోచించాడు. ర్యాంచ్ ఎందుకు ఆలోచించలేడు? ఎందుకంటే నేను అంత స్థాయికి వెళ్ళలేను. అన్ని 1000 ఎకరాల్లో నేను ఇల్లు ఎలా కట్టుకుంటాను కాబట్టి అది నేనేం చేయగలుగుతాను, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఎలా చేయగలుగుతాను, ఈ భయంతో ప్రతి దగ్గర అయిపోతున్నాం. మనం సృజనాత్మకంగా ఆలోచించాలనే ఆలోచనలు వచ్చినా సరే వాటిని బలవంతంగా అణిచిపెట్టి మళ్ళీ మనం బతుకు వైపే ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మీ ఆలోచనలు ముందు ఉన్నతంగా ఎంత వీలైతే అంత ఐశ్వర్యవంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. నేను చెప్పేది అది. ఇక్కడ కూడా తక్కువ ఆలోచించకండి, పెద్దగా ఆలోచించండి, గొప్పగా ఆలోచించండి, ఎక్కువ ఆలోచించండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు మీ లైఫ్లో. అవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఈరోజు మీకు రాలేదచ్చు, ఎప్పుడైతే మీ ఆలోచనలతో ఆ మమేకం అవుతుందో ఆ కోరిక అప్పుడు ఆ క్షణం మీకు అది పొందగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మన సబ్జెక్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.